శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 26వ తారీఖు లగాయితూ ఆగస్టు 1వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో వృషభ రాశి యందు కుజుని యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. బుధుడు రుజుగతిలో మిథున రాశి యందు సంచరిస్తూ ఉన్నారు. కర్కాటక రాశి యందు రవిగురుల యొక్క సంచారం ఉన్నది. సింహరాశి యందు శుక్రకేతువుల యొక్క సంచారం ఉన్నది. కుంభమందు రాహు ఉన్నారు. శనేశ్వరుడు వక్రగతిన మీనరాశి యందు సంచరిస్తూ ఉన్నారు. చంద్రుడు ఈ వారంలో వృశ్చిక రాశి మొదలు కుంభరాశి వరకు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారంలో మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పంచమ స్థానమందు ఉన్నటువంటి శుక్రుడు, లాభరాహువు, చంద్రుడు, అంటే గత వారంతో పోల్చుకుంటే పెద్ద చెప్పుకోదగ్గ గ్రహస్థితుల యొక్క మార్పులు ఏమీ లేవు. చంద్రుడి యొక్క బలం మాత్రం పరిపూర్ణంగా ఈ వారం లభించింది. తత్ఫలితంగా 3 గ్రహాల యొక్క అనుకూలతలతోటి కొంత సానుకూలంగానే ముందుకు వెళుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి కొంత ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడిని పెంచడానికి అవకాశం ఉంటుంది. అంతఃక్లేశం గృహశ్చిత్ర అన్నారు, అనగా చతుర్థ భావమందు కూడి ఉన్నటువంటి రవిగురుడి యొక్క సంచారము అటు గృహ సంబంధమైనటువంటి విషయాలపైన, ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు, బంధువులు, లేదా మీ తోటి ఉద్యోగస్తులు, లేదా ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాలపైన ఈ గ్రహస్థితి తాలూకు ప్రభావం కొంత అధికంగా కనబడుతూ కొన్ని విషయాల్లో మనస్పర్ధలో, మానసిక అశాంతినో కొంత ఏర్పరచడానికి ఈ వారంలో అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి సఖ్యత కూడా కొంత దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది ఈ గ్రహస్థితి వల్ల. అయితే ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. చంద్రుని యొక్క స్థితి దశమ ఏకాదశ స్థానముల యందు ఉండడం వల్ల వారాంతంలో మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. వారం చివరిలో అనుకున్నటువంటి కార్యక్రమాలను నెరవేర్చుకోగలుగుతారు. కొంత అనుకున్నటువంటి ప్రాంతాలను చేరుకోగలుగుతారు. జీవితంలో కొన్ని సందర్భాల్లో మానసిక ప్రశాంతతని మనం వర్ణించలేం. అటువంటివి కొన్ని అనుభూతుల్ని ఈ వారం చివరిలో మీరు పొందగలుగుతూ ఉంటారు. అలాగే ఈ వారంలో ఉండేటువంటి ఆరోగ్య పరిస్థితులపై కొంత శ్రద్ధ వహించడం మంచిది. మరీ ముఖ్యంగా ఒత్తిడితో కూడి ఉన్నటువంటి జీవన విధానం వల్ల సరైనటువంటి సమయానికి తిండి, సరైనటువంటి సమయానికి నిద్ర లేకపోవడం వల్ల వచ్చేటువంటి సాధారణమైనటువంటి అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఏవి కూడా ఈ వారంలో కనబడడం లేదు. వ్యాపార పరిస్థితులు కూడా కొంత సానుకూలంగానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా విద్యార్థులకి గ్రహగతులు కొంత మిశ్రమంగా కనబడుతూ ఉన్నాయి. ఏకాగ్రత లోపానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు సంబంధించి ఈ గ్రహస్థితి కొంత మిశ్రమమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తూ ఉంటుంది. మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. మేషరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా ఈ రాశివారు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి.